అందరికీ నా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ఆగస్టు 1వ తేదీన మనకున్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణకు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును రాజకీయాలకు తొలగి రాజ్యాంగం ప్రకారం కాకుండా ఇచ్చినటువంటి ఈ తీర్పును ఆధారంగా ఈ యొక్క రాష్ట్రంలో గత 30-40 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దళిత నాయకులు మాల మహానాడు, మాల మహాసభ, మాల మహాబేరి, ఆ తర్వాత దళిత సంఘాల్లో కుల సంఘాల్లో ఉన్నటువంటి మాల నాయకులు అందరూ అనేక విధాలైనటువంటి ఈ వర్గీకరణను క్రిమిలేయర్ను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క దళిత నాయకులు మాల మహానాడు, మాల మహాసభ మేము ఏం చేస్తున్నామంటే ఉద్యమం ఉధృతం కావాలి కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కులంలో మన జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వారు, మేధావులు అందరూ బయటికి రావాలా అని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. మా మాటలను విన్నటువంటి ముందుగా ఉద్యోగస్తులు బయటకు రావడం జరిగింది. ఉద్యోగస్తులు ముందుగా బయటకు వచ్చిన తర్వాత మేమేం చెప్తాం జరిగిందంటే ఈ దళిత సంఘాల్లో ఉన్నటువంటి మాల మహానాడు, మాల మహాసభలో మేమేం మాట్లాడటం జరిగిందంటే మీ దగ్గర 10వ పావులో డబ్బులు ఉంటాయి కాబట్టి ఒక పెద్ద కార్యక్రమాలను ఏర్పాటు చేసి సభలో సమావేశాలు ఏర్పాటు చేసి వర్గీకరణ వ్యతిరేకించే కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలకి ప్రజలను మన జాతిని తరలించడానికి ఆటోలకి, బస్సులకి, లారీలకి ఛార్జీలు ఖర్చు లిమిట్గా ఈ ఖర్చు భరాయించేటటువంటి స్తోమత మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు బయటకు రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఒక 2 నెలలు దాలిన తర్వాత ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చి ఒక ఆయన నేను జిల్లా మాల మహానాడు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని, ఒక ఆయన నేను రాష్ట్ర మాల మహానాడు ఉద్యోగుల సంఘం అని, ఇంకొక ఆయన నేను మాల మహానాడు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడిని, ఈ విధంగా రకరకాల పేర్లతోటి వాళ్ళే ప్రకటించుకున్నారు. ఓకే, ప్రకటించుకున్న తర్వాత 1, 2, 3 సమావేశాలు, పెద్ద సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు వీరి నాయకత్వంతోనే మరి విద్యార్థుల్ని, కార్మికుల్ని, మన జాతి ప్రజల్ని తరలించుకున్నారు. తరలించేటప్పుడు అయ్యేటటువంటి ట్రావెలింగ్ ఖర్చు మాత్రమే భరాయించి ఈ యొక్క తలా 10 రూపాయలు వేసుకొని కార్యక్రమాలు పెట్టడం జరిగింది వర్గీకరణకు, క్రిమిలేయర్కు వ్యతిరేకంగా. అయితే వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే గత 30, 40, 20 సంవత్సరాల నుంచి జాతి కోసం, జాతి ప్రయోజనాల కోసం, జాతి అభివృద్ధి కోసం, జాతి బిడ్డలకు జరిగేటటువంటి నష్టాల మీద, జాతి బిడ్డల మీద అగ్రకులాల వారు చేసేటటువంటి దౌర్జన్యాల మీద, దాడుల మీద, మానభంగాల మీద, మర్డర్ల మీద అనేక కార్యక్రమాలు చేస్తూ మాకున్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించుకొని రాజ్యాంగంలోని చట్టాలను గురించి మాట్లాడుతూ మరి పోరాటాలు చేస్తూ జాతి బిడ్డలకు న్యాయం చేస్తున్నటువంటి మమ్మల్ని పూర్తిగా విస్మరించేశారు. మాల మహానాడు, మాల మహాసభ, దళిత సంఘాల్లో ఉన్నటువంటి మాల నాయకుల్ని విస్మరించి ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళే జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులుగా ప్రకటించుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఎగిసెక్సి పడుతున్నారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు 4 నెలలు అవుతుంటే ఏకసభ్య కమిషన్ తర్వాత ఈ ఏకసభ్య కమిషన్ 2 నెలలు టైం ఇచ్చింది కాబట్టి ఈ 2 నెలల తర్వాత వర్గీకరణ అమలవుతుందా, వర్గీకరణకు అడ్డకట్టేస్తారో తేలిపోతుంది. అప్పుడు 4 నెలలు లేదా 5 నెలలు అవుతుంది. ఈ 4 నెలలు 5 నెలల తర్వాత వర్గీకరణకు అడ్డుకట్టేసినా లేకపోతే వర్గీకరణ అమలుపరుస్తున్నా అక్కడి నుంచి మన ఉద్యోగస్తులు కానీ, ఆ తర్వాత రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మేధావులు కానీ బయటకు రారు. ఈ ఉద్యోగాల్లో కొలువైనటువంటి వ్యక్తి పొద్దాకల ధర్నా బయట పోరాటాలకి, ఉద్యమాలకి రాలేడు కదా. కాబట్టి ఈ పార్టీల్లో ఉన్న వాళ్ళు రాలేరు, మేధావులు రాలేరు కదా. జీవితాంతం బతుకున్నంత కాలం ప్రజా సంఘాల్లో, దళిత సంఘాల్లో, ఆ తర్వాత మాల మహానాడు, మాల మహాసభల్లో ఉన్నటువంటి వారు మేము మాత్రమే బతికినంతకాలం ఉద్యమాలు చేస్తాం. ఏ విధంగా చేస్తామంటే ఇందాక చెప్పినట్లుగా మన జాతి బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, దౌర్జన్యం చేసినప్పుడు, కొట్టించుకున్నప్పుడు లేదా వివక్ష చూపినప్పుడు వీటన్నిటి మీద మాదైనటువంటి శైలిలో అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగానికి లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఈ చట్టాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి మా నోటితోటి మాట్లాడి ఉన్నటువంటి 10 మందిని 20 మందిని వేసుకొని ధర్నాలు చేసి, నిరసనలు చేసి అన్యాయం జరిగినటువంటి వ్యక్తికి న్యాయం చేసేటటువంటి తత్వం మా దళిత నాయకులది. కాబట్టి వీరు ఈ 3 నెలలు 4 నెలల తర్వాత విరమించుకొని మళ్ళా వాళ్ళు ఉద్యోగాల కొలువుల్లోకి వెళ్ళినప్పుడు ఈ కొలువుల్లోకి వెళ్ళినటువంటి
తర్వాత వారి యొక్క మరి కార్యాలయాల్లో జరిగిన అన్యాయాన్ని కూడా చివరికి మేమే పోవాలా. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎగిసెగిసి పడితే ఏం జరిగిద్దో ఒక్కసారి ఆలోచించుకొని చిన్న పెద్ద తారతమ్యం మరి వాడు వీడు అనే అందరిని కలుపుకొని దేనికైనా పోతే మరి అది మంచి జరుగుతుందని ఈ వర్గీకరణ మీద క్రిమిలేయర్ మీద మీరు చేసేటటువంటి కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. కానీ కొంతమంది దళిత నాయకుల్ని అందరూ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఒక జిల్లాలో 4-5 మరి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకుల్ని విస్మరించి ఈ ఉద్యోగులు చేసేటటువంటి ఈ కార్యక్రమం మీరు ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులైనటువంటి అంబేద్కర్ గారి వారసులు ఒక్కసారి మాట్లాడండి. ఇది నేను మాట్లాడింది తప్పు అయితే ప్రతి విమర్శలు మీరు చేయొచ్చని మాల మహానాడు తరపున విన్నవించుకుంటున్నాను.